భగవన్నామం పలకడానికి శౌచముతో సంబంధము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మంత్ర జపం చెయ్యాలనుకోండి, వాడు స్నానం చేశాడా, అంగన్యాస కరన్యాసాలు చేశాడా లేదా, విభూతి ధారణమో లేకపోతే తిలక ధారణమో చేశాడా లేదా, ఇవి నియమాలు ఉంటాయి. భగవన్నామం చెప్పడానికి ఏ దోషం లేదు. గజేంద్రుడు ఏ స్థితిలో భగవన్నామని చెప్పాడు? అప్పటికేమైనా స్నానం చేశాడా, ఆచమనం చేశాడా, సంధ్యావందనం చేశాడా? ఎప్పటి నుంచి సలుపుతున్నాడు పూర్వ అలయక సొలయక వేసక నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అన్నారు భాగవతంలో. అప్పటికి 1000 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఇక ప్రాణం పోతోందన్నప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు. ఆ భగవంతుణ్ణి పిలిచినప్పుడు ఒక పేరు పెట్టి కూడా పిలవలేదు, భగవద్ గుణ సంకీర్తనం చేశాడంటే. ఆ పిలిచినప్పుడు ఎవరి చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమయ్యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలుడెవ్వడు సర్వము తారయైన వాడెవ్వడు వారి అత్మభూ ఈశ్వరుని శరణంబు వేడదన్నాడు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపయోరు రూపాయ నమాశ్చర్య కర్మణే నమశ్యాప్తాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంజిత కర్మాణో హృదియోగ విభాగతే యోగినో యం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఒక్క పేరు లేదు, గుణ సంకీర్తనం చేశాడు. నామాలు పిలిచేటప్పటికీ భగవంతుడు పరుగు పరుగునొచ్చాడా లేదా? ద్రౌపదీదేవి ఏకవస్త్రయై రజస్వలా దోషంలో ఉండి నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే భగవన్నామ సంకీర్తనం చేసింది. నామికి నామానికి అభేదం. ఆ పేరు పెట్టి పిలిచేటప్పటికి గోవిందా అనేటప్పటికీ పరిగెత్తుకొచ్చి అక్షయ వస్త్ర ప్రదానం చేశాడా లేదా? నామము నామిని తీసుకొస్తుంది. ఈ సభ జరుగుతుండగా ఎవరో అకస్మాత్తుగా అక్కడ నిలబడి కోటేశ్వరరావు గారు గట్టిగా అరిచారనుకోండి, నా దృష్టి ఆ కేంద్రీకరణ పోయి ఒక్కసారి ఇటు తిరుగుతాను. నామం చెప్తే నామి అటు తిరుగుతాడు. అయితే భగవంతుడికి అన్ని నామాలు ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. భగవంతుడికి పేర్లు పెట్టబడిన పేర్లు కావు, గౌణములు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి భగవంతుడి పేర్లు కావు. భగవంతుడు నిజానికి నిర్గుణుడు. నిర్గుణుడైనటువంటి పరమాత్మ ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేసినప్పుడు, కష్టపడి భక్తుల్ని ఆదుకున్నప్పుడు, సగుణంతో నిలబడినప్పుడు ఆయనకి ఒక్కొక్క నామం వచ్చింది. ఒకనాడు ఆ గోవర్ధనోద్ధరణం చేశాడు.